నాకు అనుభవాలు ఉన్నాయన్నమాట. ఆ అనుభవాలు నాకు నేర్పించి పట్మని కొట్టిని ఆటోమేటిక్గా దారిలోకి వచ్చేసాను. అలాగే మిమ్మల్ని అనుభవాలు పట్మని కొట్టకముందే మీరు మంచిగా ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే 10 రూపాయలు అడిగినా కూడా ఒక స్టేజ్కి వచ్చేపాటికి మనం ఆ 10 రూపాయలు అడిగినా కూడా మనల్ని ఆ 10 రూపాయలు ఇవ్వటానికి 100 తిట్లు తిడతారు మనల్ని ఇంట్లో కదా. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడవచ్చు. నమస్తే అండి, మనసులో మాట విత్ బాబు ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను నా లైఫ్లో నిజంగా జరిగింది మీకు ఒకటి వివరించి చెప్తాను. నేను సరదాగా స్టార్ట్ చేశాను. అది ఆ సరదా నాకు డబ్బులు కూడా తెచ్చిపెట్టింది. అది ఎలా అనేది తమ్నేల్లో ఆల్రెడీ చూసుంటారు మీరు. అదే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఏం లేదండి, నేను కరోనా టైంలో ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాక సరదాగా తమ్ముడు లాంటి వాళ్ళు అనుకోండి, ఎవరైనా కానీ తమ్ముడు లాంటి వాళ్ళు అనుకోండి, నాకు తెలిసిన వాళ్ళు బాగా నేను ఇష్టపడే మనుషులు, వాళ్ళకి ఏం చేశానంటే నేను వాళ్ళ ఫొటోస్ కొన్ని తీసుకొని దాన్ని కైన్ మాస్టర్లో ఎడిటింగ్ ఎలా చేయాలో చూసి యూట్యూబ్లోనే సెర్చ్ చేసి డిట్టో అలాగే ఎడిటింగ్ చేసి వాళ్ళు చెప్పినట్టుగానే యూట్యూబ్లో వాళ్ళు చెప్పినట్టుగానే తీసుకొచ్చి ఎడిటింగ్ చేసి దానికి తగ్గ పాట, అక్కడ వేరే పాట ఉంది, దానికి దీనికి ఏదైతే సెట్ అయిందో ఆ పాటను నేను పెట్టి ఆ వీడియోకి అలాగే 1-2 ఫోటోలు కూడా చేశాను. డిట్టో యూట్యూబ్లో చూసే చేశాను నేను అప్పటికప్పుడు. నాకు దగ్గరికి 2 గంటలు పట్టింది, 2.5 గంటలు పట్టింది. నేను కొత్త కాబట్టి నాకు తెలియదు కాబట్టి. అది తమ్ముడు అవుతాడు అనమాట. ఆ తమ్ముడికి స్టేటస్ కింద అతని బర్త్డేకి నా స్టేటస్ కింద పెట్టి అతనికి కూడా ఆ ఫైల్ని పంపించాను. ఫైల్ని పంపిస్తే అతను బాగా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి అసలు ఫిదా అయిపోయాడు అనమాట. తను ఫిదా అయిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫిదా అయిపోయాడు. నేను సరదాగా నాకు ఖాళీ ఉంది కదా, మనోడు నాకు అతనంటే బాగా ఇష్టం అనమాట. అందుకని మనోడు చేసి పెట్టాలి, ఏదో ఒకటి స్పెషల్గా చేసి పెట్టాలి. డబ్బులు అంటే ఏముందండి, డబ్బులు ఇవ్వలేము, ఇచ్చినా ఏది గుర్తుండదు కదా, ఇదైతే గుర్తుండిద్ది ఎప్పటికైనా అని చెప్పి నేను అది చేసి ఇచ్చాను అనమాట. స్టేటస్ పెట్టుకున్నాడు, నేను పెట్టిందే అతని దాంట్లో కూడా స్టేటస్ పెట్టుకున్నాడు అనమాట. మన మొబైల్లో మనకు నచ్చితే స్టేటస్లు పెట్టుకుంటాం కదా, అలా స్టేటస్ పెట్టుకున్నాడు. నేను చేసిన వీడియో ఒక 1 మినిట్ ఉండిద్ది వీడియో, స్టేటస్ పెట్టుకున్నాడు. ఆ స్టేటస్ పెట్టుకుంటే మనోడి వీడియో చూసి అబ్బాయి ఇది ఎవరో బాగా చేశారని చెప్పి తనకి సంబంధించిన బంధువులు ఒకరు, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతనికి ఒక వీడియో అలాగే ఒక ఫోటో కూడా కలిపి కొంచెం యానిమేషన్ టైప్లో చేయాలని చెప్పి అడిగాడు. ఎంత తీసుకుంటారని చెప్పి అడిగారు నన్ను. నాకు చూడాలి అసలు నవ్వు మామూలు నవ్వు కాదు. ఏంటి నాకేమొచ్చావు, నేనేం చేస్తాను, డబ్బులు ఇచ్చి చేయించుకోవడం ఏంటి, నేను పెద్ద కెమెరామ్యాన్ని కాదు, ఏంట్రా బాబు అని చెప్పేసి నాకు పెద్ద నవ్వు. ఎంత తీసుకుంటావన్నా అని అడిగాడు. ఎంత తీసుకునేదేమన్నా మొదలు పంపించి చేసి చూద్దామని చెప్పి తన ఫోటోలు కొన్ని పంపిస్తే అవి చేసి, అలాగే ఆ ఫోటో ఎడిటింగ్ ఒకటి పోస్టర్ టైప్లో డిజైన్ చేసి మ్యూజిక్ యాడ్ చేసి అలాగే వీడియో కూడా 1 మినిట్ వీడియో చేశాను. నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పెడతాను మీకు కింద డిస్క్రిప్షన్లో, అందులో నేను ఎడిటింగ్ చేసింది ఉండిద్ది చూడండి. చేసిన తర్వాత పంపించాను. నేను సరదాగా చేశానులే, డబ్బులు ఏమెత్తారులే, మనోడికి చేశాను కదా అలాగే చేద్దాం అన్నట్టుగా చేశాను. తను నిజంగా నాకు డబ్బులు పంపించాడు. అది 4-5 సంవత్సరాల క్రితం కదా, చూపించాలంటే ఇప్పుడు చూపించలేను. ఆ వీడియో మాత్రం నేను నా దాంట్లో నాకు గుర్తుగా ఉండిద్దిలే అని చెప్పి సేవ్ చేసి పెట్టుకున్నాను. ఆ వీడియో మాత్రం నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో ఉండిద్ది, చూడండి. నేను ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, నేను సరదాగా చేశా, అనుకోకుండా ఇన్కమ్ వచ్చిందనమాట నాకు. అలా ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మీరు బాగా తెలుసుకోండి. మీకు వేరే ఏదైనా వర్క్ ఉండొచ్చు, చదువుకుంటూ ఉండొచ్చు, అలాగే వేరే జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేదు మీకు పెద్ద వయసు 40 ఇయర్స్ ఉండొచ్చు, లేదు మీకు కొంచెం టెక్నాలజీ గ్రిప్ ఉండొచ్చు. దాన్ని ఒక సైడ్ ఇన్కమ్లా పెట్టుకొని మీరు ఎలా చేస్తారంటే, ఫస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ ఫోన్ మన చేతిలో ఉంది కదా ఆయుధం, ఆ ఫోన్ పట్టుకోండి. దాంట్లో డైలీ ఒక గంట దాని మీద స్పెండ్ చేయండి. వీడియోస్ చూడండి, ఎడిటింగ్ చేసే వాళ్ళ వీడియోస్ చూడండి, అలాగే ఫొటోస్ ఎడిటింగ్ చేసే వాళ్ళ వీడియోస్ చూడండి. దాంట్లో మీకు బాగా నచ్చిందని ఒక దాన్ని సెలెక్షన్ చేసుకోండి. దాన్ని ఈజీగా చేయగలగటానికి మీరు స్టెప్ బై స్టెప్ రోజుకు ఒక గంట మీకు ఖాళీ ఉన్న టైంలో దానికి స్పెండ్ చేయండి. ఒక 10-20 డేస్ స్పెండ్ చేసి మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఒకరిద్దరికి ఫ్రీగా చేసి పెట్టండి, తప్పేం కాదు. మీకు బాగా నచ్చిన వాళ్ళకి, వీళ్ళకి చేసినా కూడా నాకు ఫ్రీ అనిపించదురా బాబు, కొంచెం బాగుంటుంది అనిపించిన వాళ్ళకి చేసి పెట్టండి. చేసి పెట్టి దాన్ని ఒక ప్రాజెక్ట్ వర్క్గా మీ దగ్గర ఉంచుకోండి, నేను అలా చేయగలను అని చెప్పి. అలాగే మీ అమ్మట ఎప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటాడు, నువ్వేదంటే అది అంటే తందానా అంటాడు అనమాట. అలాంటి వాడు ఒకరిని పక్కన పెట్టుకోండి.
పక్కన పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఈ వర్క్ని తీసుకెళ్ళి వ్యాపారస్తులు బోల్డ్ మందికి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉంటున్నారు, కానీ వాళ్ళకి ప్రమోషన్స్ వీడియోస్ ఉండలేదన్నమాట. ఇలాగ సినిమాటిక్ స్టైల్లో వీడియోస్ చేయటం, ఇలాగా డైలాగ్స్ పెట్టి ఇలాగ పాటలు పెట్టి చేయటం ఉండలేదన్నమాట. కాబట్టి వాళ్ళకేంటంటే మీరు వెళ్ళి దీన్ని చెప్పండి, ఇదిగోండి ఇలా మేము వీడియోస్ చేయగలం, ఇక మా ఫ్రెండ్కి ఇలా చేసాం, మీరు ఒక ఆపర్చునిటీ ఇస్తే మాకు మీ బిజినెస్కి చేసి పెడతాం మేము అని చెప్పేసి చెప్పండి. వాళ్ళతో వివరించండి, నవ్వుతా మాట్లాడండి. మెయిన్ మనకి కావాల్సింది నవ్వుతా మాట్లాడండి. వాళ్ళు కింద నుంచి పైదాకా చూసి నవ్వినా కూడా, వాళ్ళు వీడి మొహంలో అనుకున్నా కూడా మీరు ఓకే సార్ థ్యాంక్ యూ అండి అని చెప్పేసి బయటకు వచ్చేయండి. బయటకు వచ్చేసి ఫస్ట్ డే ట్రై చేయండి. మినిమం ఒక 20 షాప్స్ గోల్ పెట్టుకోండి. 20 షాప్స్ గోల్ పెట్టుకొని వెళ్తే ఒక్క షాప్ అయినా వర్కౌట్ అయ్యిద్ది. వర్కౌట్ అయితే ఫోటో నుంచి ఎడిటింగ్ చేయడానికేమో 150 నుంచి 300 వరకు మీరు ఛార్జ్ చేయండి. అలాగే వీడియో అయితే కనుక 500 నుంచి 700 లోపు మీ కష్టాన్ని బట్టి మీరు ఛార్జ్ చేయండి. అలాగే ఇంకోటి నేనేం చెప్తానంటే, ఒకవేళ మీరే వీడియో తీసి అది ఇలా పెట్టి ఫోన్లో తీస్తారు కదా వీడియోలు, మనం చూసి నేర్చుకోవచ్చు. అది అలాగ మీరే వీడియో తీసి మీరే రీల్ చేసి మీరే ఎడిటింగ్ చేయాలంటే కనుక కొంచెం అమౌంట్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి. కానీ స్టార్టింగ్ ఒకదానికి మాత్రం మీరేంటో తెలియాలి కాబట్టి తక్కువ అమౌంట్ తీసుకోండి, చెయ్యండి. మీకు ఖాళీ ఉన్నప్పుడు చేయండి సరదాగా. ఇది చెప్పలేం, ఎవరి ఫ్యూచర్ ఎప్పుడు ఎలా మారిద్దో చెప్పలేం. ఇదే మీకు ఒక బిజినెస్ లాగా అయిపోవచ్చు, లేకపోతే దీని నుంచే మంత్లీ ఒక ఇన్కమ్ అనేది రావచ్చు, లేదు దీని నుంచే మంత్లీ మాకు ఇలా చేసి పెట్టండి, మేము మంత్లీ మీకు ఎంత ఇస్తామని చెప్పి మాట్లాడుకోవచ్చు. చెప్పలేం కదా ఎవరో సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా మారిద్దో. నేను చేశాను, నా అనుభవాన్ని మీకు చెప్తున్నాను. మీరు చూడాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను, దాన్ని చూసి ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది మీకు ఉపయోగపడి ఉంది అని అనుకుంటున్నాను. నేను నా లైఫ్లో ఉపయోగపడిన నిజాలు మాత్రమే చెప్తాను, అబద్ధాలు చెప్పను. నేను చేసినవి చెప్తాను నేను, ఎందుకంటే నాకు అనుభవాలు ఉన్నాయన్నమాట. ఆ అనుభవాలు నాకు నేర్పించి పట్మని కొట్టిని ఆటోమేటిక్గా దారిలోకి వచ్చేసాను. అలాగే మిమ్మల్ని అనుభవాలు పట్మని కొట్టకముందే మీరు మంచిగా ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. చక్కగా ఒక సైడ్ ఇన్కమ్ లాగా పెట్టుకోండి. నాకు తెలిసిన దాంట్లో ఏదో చెప్తున్నాను, పర్ఫెక్ట్గా చెప్పడం కూడా నాకు రాదు. చెప్పే కదా మీకు ముందే ఏ స్టేజ్ల మీద నేను స్పీచ్లు ఇవ్వలేదని. ఏదో నాకు వచ్చింది, నేను చేసిన దాంట్లో నాకు వర్కౌట్ అయ్యింది, మీకు కంపల్సరీ వర్కౌట్ అయ్యిద్ది. ప్రతి ఒక్కరికి నేను చేయమని రికమెండ్ చేయను. ఎవరైతే సైడ్ ఇన్కమ్గా ఖర్చులకు ఉపయోగపడతాయి అని అనుకుంటారో వాళ్ళు చేయండి. ఎందుకంటే 10 రూపాయలు అడిగినా కూడా ఒక స్టేజ్కి వచ్చేపాటికి మనం ఆ 10 రూపాయలు అడిగినా కూడా మనల్ని ఆ 10 రూపాయలు ఇవ్వటానికి 100 తిట్లు తిడతారు మనల్ని ఇంట్లో కదా. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడవచ్చు. చూడండి, మనకు యూట్యూబ్ ఉంది, ఎలా ఎడిటింగ్ చేయాలో చూడండి. పోనీ లేదు వీడియో ఇలా తిప్పి తీస్తూ ఉంటారు కదా, అది ఎలా తీయాలో చూడండి, చూసి మీరు చేయండి. ఎవడో కూడా కనెక్ట్ అవుతాడు మీకు కంపల్సరీ. ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న వర్క్ అన్నమాట ఇది. ప్రతి ఒక్కరికి ఎడిటింగ్ చేసుకోవడం రాదు. డిగ్రీలు చదవచ్చు, పీజీలు చేయొచ్చు, కానీ అందరికీ నువ్వు 10th క్లాస్ చదువుతున్నా, 9th క్లాస్ చదువుతున్నా, లేదు డిగ్రీ చదువుతున్నా సరే, నీకున్న స్కిల్ ఆడుకుండదు, ఆడుకున్న మైండ్ సెట్ మనకు ఉండదు అనమాట. దీంట్లో నీకున్నదే నువ్వు నేర్చుకోగలవు, నీకు తెలుసు కదా నీ గురించి, నువ్వు చెయ్యి. 40 years అయితే ఏంటి ఏమైంది బొక్క, డబ్బులు వస్తాయి కదా. ఈరోజుకి ఈ వీడియో ఇంతే. నిజాలు వినాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫాలో అవుతూ ఉంటే కనుక మేము ఫాలో అవుతున్నాం అని చెప్పి కామెంట్ చేయండి. మనది కొత్త ఛానల్లో ఇలా సపోర్ట్ చేస్తేనే మంచి మంచి వీడియోలు చేయగలుగుతాను నేను. ఏంటి ఉంటా మరి, బాయ్.